గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తుంటారు. శత్రుదేశం మన అమాయక పౌరులపై దాడికి ప్రతిదాడిగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా శత్రుదేశంపై ప్రయోగించిన బ్రహ్మాస్ మిసైల్ భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకని ఈసారి గుండు పిన్నుపై గణపతి అతని చేతిలో బ్రహ్మాస్ మిసైల్ పట్టుకున్నట్టు తయారు చేశారు. తయారీకి 12 గంటల సమయం పట్టింది. తయారీకి గుండు పిన్ను, నైలాన్, మైనము, పెన్సిల్ కలర్స్ వాడడమైనది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. మరి పోయిన సంవత్సరం గరకపోసపై గణపతిని తయారు చేశాను. మరి ఈ సంవత్సరం గుండు పిన్నుపై గణనాథుడు, అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్. మరి ఈ బ్రహ్మోస్ మిసైల్ చేతిలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మిసైలు శత్రు దేశంపై దాడి చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించారు. మరి అంత మన దేశానికి పేరు తెచ్చిన ఆ మిసైల్ను గణపతి మహారాజ్ చేతిలో ఉంచడమైంది. మరి దీనికి నాకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. మరి దీనికి నేను నైలాన్, పెన్సిల్ కలర్స్ వాడాను. అలాగే ప్రతి ఒక్క భారతీయునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు.